హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే బీట్రూట్ పచ్చడి ఎలా చేసుకుంటారో చూద్దాం. ముందుగా ఒక బీట్రూట్ని తీసుకొని దాన్ని బాగా కడిగేసి పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి దాంట్లో 2-3 పచ్చిమిర్చి, 2-3 ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత వీటిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత ఇలా ఒక పీస్ని ప్రెస్ చేసి చూస్తే కాస్త సాఫ్ట్గా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు వాటిని స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన బీట్రూట్ ముక్కల్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోకి 3-4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, బట్ షుగర్ అనేది కాస్త డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు దీంట్లో కాస్త నానబెట్టి పెట్టుకున్న చింతపండు ముక్కల్ని కూడా వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ పట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత దాంట్లో కాస్త శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా శనగపప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి కాస్త మినపప్పుని కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్, వేరే పప్పులు ఏవైనా కూడా వేసి మీరు తాలింపు అనేది పెట్టుకోవచ్చు. ఇలా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కాస్త కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. అంతే, మన తాలింపు అనేది రెడీ అయినట్టే. ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ని వేసి తాలింపులో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా తాలింపు అంతా కలిసేలాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా ఉండే బీట్రూట్ పచ్చడి రెడీ. బాగుంది కదండి రెసిపీ. ప్లీజ్ ట్రై అవుట్ మై రెసిపీ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.